అమ్మ నీ పేరేంటిది? లక్ష్మమ్మ. తాత నీ పేరు? మళ్ళీ మీరు వ్యవసాయం చేస్తుర్రా? ఏ రకమైన నేల పంటలు పండిస్తుర్రు? మొక్కజొన్న వండిస్తాం, పత్తి వండిస్తాం, వరిసె వండిస్తాం. వాటర్ ఉంటేనే వరిసె వండిస్తాం. ఇది ఎర్రరేగడా? ఎర్రరేగడనే మంచిగా పంటలు పండుతాయా? పండుతాం. ఎందుకంటే సరిగ్గా పంట పండించి టైంకు విత్తనం వేసి సరిగ్గా పంట కరెక్ట్గా వేస్తే మంచిగా వేస్తే చేస్తే పండుతుంది. నీళ్ళ సౌకర్యం ఉందా మరి? ఇప్పుడైతే ఉన్నది. మరి నీళ్ళ సౌకర్యం ఎక్కువ ఉన్నప్పుడు ఎలాంటి పంటలు పండిస్తారు? లేనప్పుడు పునాస పంటలు, మొక్కజొన్న, కూరగాయలు, పత్తి, దోస. మరి పంటలు పండిస్తారు కదా, మంచిగా లాభం వస్తుందా? చేతి వస్తుంది. మంచిగా కష్టపడి చేసుకుంటే మందులు సరిగ్గా మందులు వేసి సరైన పని చేసి వంగి కట్టడం వస్తుంది. ఏ రకమైన ఎరువులు వాడతారు? ఈ పెండ, ఈ మాకేరువు, ఊరియా, కోరమండలు. మరి మీ ఊర్లో అందరు పంటలు మంచిగా పండిస్తారా? కొందరు కష్టపడలు మా పంటలు వెళ్తాయి, కొందరు కష్టపడడం వాళ్ళకి తక్కువ వెళ్తాయి. మా ఊరి కాడ కొంతమంది కొంతమంది ఓటర్ కాడ ఫుల్ బాటలు తాగుతారు. బోరు బావులు ఇట్లున్నాయా మరి? బావి ఉంది, బోరు ఉంది. చెరువుల నుంచి నీళ్లు ఏమన్నా? లేవు, ఇంకా రాలేదు. కాలువలు తయారు కాలే, చెరువులకి నీళ్ళు ఇడువలే. మాకు కేసీఆర్ ఊరు చుట్టూ తిరిగా మాకు ఇప్పలేదు. మీరు రసాయన ఎరువులు ఎప్పుడైనా వాడారా? తక్కువ. ఎందుకు? ఇవి మాకు ఈ ఎరువులతోనే మాకు పంటలు వచ్చినాయి, వీటితోనే కవర్ అయినాం. ఇది వరకు ఇంకా బయట ఎరువులు వాడలేము. డ్రిప్స్ వాడతారా? వాడతాం. డ్రిప్ ఉంది, మొక్కజొన్న, కూరగాయలు. మరి పంటలు పండిస్తా అంటే కూలీలను పెట్టుకుంటారా లేకపోతే యంత్రాల సాయంతో వేపిస్తారా? ఇగో మాకు 2, 3, 4 ఉంటే మేమే కష్టపడి చేసుకుంటే మంచిగా పంట పండుతుంది. ఎక్కువ కూలలో పెట్టుకొని పంట పండితే సరిగా కూళ్ళు వెళ్ళక, పెట్టుబడులు వెళ్ళక కొంత లాస్ అవుతాయి. మరి కొడుకులు ఉన్నారా మీకు? ఎంతమంది? 3. వాళ్ళు వ్యవసాయం చేస్తారా, చదువుకుంటారా? ఒక్కడే వ్యవసాయం చేసుకుంటాడు, ఒకరేమో దంద చేసుకుంటాడు, ఒకరేమో కూలి పైన చేసుకుంటాడు. ఎందుకు వాళ్ళని చదివించలేదా? చదివించినా కానీ వాళ్ళు చదవాలి. ఒకరు 11 చదివారు, ఒకరు 10 చదివారు. మరి వాళ్ళకి భూమి ఉందా? మంచిగా వ్యవసాయం మంచిగా చేస్తారా? చేసుకుంటే మా చేత అందరు చేసేటోళ్ళే కష్టపడతాం. ఇప్పటికి కూడా మీరు వ్యవసాయం చేసుకుంటాం. ఏం చేసుకుంటాం, ఇప్పటికీ చేస్తాం. ఇంకేం పని చేస్తాం? మేము చదువుకున్నామా? మరి చేసేదే కాక ఇష్టమైన పట్టేదా. మీ ఊర్లో ఎలాంటి పంటలు పండిస్తారు? ఎక్కువ వరి పంట, మొక్కలు, పత్తి, కూరగాయలు, కందులు, బొబ్బేర్లు. బొబ్బేర్లు తక్కువనే కానీ కందులు, పత్తి, మొక్కజొన్న, వరిసె 3 పంటలు అయితే కరెక్ట్. కరువు నీళ్ళు ఉన్నప్పుడు చేతి దోశ, కూరగాయల తోట. మాకు వ్యవసాయం గురించి ఇంత సమాచారం మీరు ఇచ్చారు కదా, మాకు వ్యవసాయం గురించి కొంచెం అవగాహన వచ్చింది ఎట్లా అనేది. మీరు మాకు ఇంత సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదాలు.